जय गुरुदेव। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रीजी गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, మనకి 3 అనే సంఖ్యకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. నేను పత్రిజ గారితో కలిసి ఒక వేదిక మీదకి రావటం ఇది 3వసారి. సంవత్సరం అచ్చంపేట దగ్గర ఓంకార క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి ఆదరించడం జరిగింది. ఆ తదుపరి విజయవాడ దగ్గర మానస సరోవరం అనేటటువంటి ఒక పిరమిడ్ కేంద్రంలో వార్షికోత్సవ వేడుకల్లో కలవటం జరిగింది. మరలా నా అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృత వలన ఆ మహానుభావుణ్ణి ఇవాళ ప్రత్యక్షంగా కలిసే అవకాశం లభించింది. అందున గురు పౌర్ణం సందర్భంగా ఈ అవకాశం రావటం నిజంగా ఒక వరమే. ఈరోజు సదానంద స్వామి యొక్క ఆశ్రమంలో ఒక మాటలో చెప్పాలంటే దేవతా గణమంతా ఇక్కడే ఉంది. పిరమిడ్ మాస్టర్సు, అలాగే మంచి మంచి వక్తలు, శుభ సందేశం ఇచ్చేటటువంటి మహానుభావులందరూ కలిసినటువంటి ఇది ఒక రకంగా మరొక స్వర్గంలా కనపడుతుంది. వాస్తవానికి నేను వక్తగా కంటే కూడా శ్రోతగా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే చెప్తున్నటువంటి విషయాలు కానీ అనుభవాలు కానీ ఒక ప్రత్యేక తరహాలో ఉన్నాయి. సో ఇది నందవరమా కాదు, ఇది నందనవనం. ఇంతమంది మధ్య పత్రిజ్ గారి ప్రక్కన కూర్చొని మీతో కొద్దిసేపు గడిపేటటువంటి అవకాశం కల్పించినటువంటి మాతృ సమానులైనటువంటి పత్రిజ్ గారి పాదాలకి ముందుగా ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను. ప్రత్యేకంగా సందేశం అంటూ ఏమీ లేదు. క్లుప్తంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. బిడ్డలారా, నేను నా ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో దాదాపు 3వ దశాబ్దంలోకి పడబోతున్నాను. నేను 91వ సంవత్సరం ఈ మార్గంలోకి వచ్చాను. ఇందాక న్యూటన్ గారు చెప్పినట్టుగా హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండి కేవలం ఆరోగ్యాన్ని పొందాలనే తపనతోటి, ఆరాటంతో వృత్తిలో చివరి వరకు కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలి, రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగితే చాలనేటటువంటి భావంతో ఈ మార్గంలోకి వచ్చాను, ఆధ్యాత్మిక మార్గంలోకి. అయితే ఆధ్యాత్మికత గురించి చెప్పారు. నేను ఒక్క విషయం ప్రస్తావిస్తాను. వ్యక్తి సమస్యలకు,
కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇంకొక మాట చెప్తున్నాను, మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి, పరిపూర్ణత్వం సిద్ధించి జీవిత లక్ష్యం నెరవేరాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. ఎవరు ఎక్కడి తిరిగినా చిట్ట చివరకు ఈ మార్గానికి చేరి జీవితాన్ని ముగించవలసిందే. ముందుగా ప్రవేశించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు, ఆలస్యంగా ప్రవేశించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా నష్టపోతారు. ఇది 100% వాస్తవం. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను, మార్గంలోకి ప్రవేశించటం చాలా సులభమే, కానీ పరిణతి చెందటం చాలా అవసరం. ఎవరైతే శాస్త్రీయ పందాలో ఆ మార్గాన్ని గురించి అవగాహన చేసుకొని క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఆ మార్గంలో పట్టు సాధించగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి 2 విషయాలు ప్రస్తావిస్తాను. భారతదేశంలో క్రీస్తు పూర్వం దాదాపుగా 8,000 సంవత్సరాల నాడు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి ఒక అన్వేషణ జరిగింది. దీన్ని వెలికి తీసినటువంటి ఒక మహాసంతతి భారతదేశంలో ఉంది. అదేమిటంటే ఆర్య సంతతి. వాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతాల్లో, మానస సరోవర ప్రాంతంలో దశాబ్దాల తరబడి లోతైన మౌనంలో ఉండి ఆత్మస్థితికి చేరి సంపూర్ణ స్వేచ్ఛను పొంది మానవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న, భార్య బిడ్డలతో ఉన్న సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘ ఆయువుతో జీవించే విధంగా వాళ్ళు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ఇది ఎలా వెలుగులోకి వచ్చింది? ఒక్క పాయింటే చెప్తాను. మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు, మీ కళ్ళు పనిచేస్తున్నాయి, మీ చెవులు పనిచేస్తున్నాయి, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నా రూపం కనపడుతుంది, మీ దృష్టి నా మీద ఉంది. దీన్ని ఏమంటారంటే భౌతిక దృష్టి అంటారు. భౌతిక దృష్టి అంటే మీరు భౌతిక నేత్రాలతో ప్రపంచాన్ని చూస్తున్నారు, నన్ను కూడా చూస్తున్నారు. దీన్ని భౌతిక దృష్టి అంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకొని అట్లా కళ్ళు మూసుకుంటే పత్రిజీ గారు, నేను ఉన్నట్లు, సిస్టర్స్ ఉన్నట్లు, న్యూటన్ గారు ఉన్నట్లు, అందరు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ వేదిక ఇవన్నీ కనపడతా ఉంటాయి. అంటే భౌతిక దృష్టి ద్వారా మీరు దేన్నైతే ప్రత్యక్షంగా చూశారో అది మన ఉపచేతన మనసులో ఏమవుతుందంటే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయింది ఏమవుతుందంటే మరలా తిరిగి రికలెక్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే సూక్ష్మ దృష్టి అంటారు. మొదటిదేమో భౌతిక దృష్టి, రెండవదేమో సూక్ష్మ దృష్టి. అయితే ఆధ్యాత్మికతను వెలికి తీసినటువంటి వాళ్ళది భౌతిక దృష్టి కాదు, సూక్ష్మ దృష్టి కాదు, వాళ్ళది ఆత్మదృష్టి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మదృష్టితో మనం దేన్ని చూసినా సరే అది ఆత్మజ్ఞానం అవుతుంది. వాళ్ళు దశాబ్దాల తరబడి లోతైనటువంటి కఠోర సమాధిలో ఉండి, మౌనంలో ఉండి, కనిపించే స్థూల ప్రపంచాన్ని నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుడి యొక్క స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో మంత్రాలు, శ్లోకాల రూపంలో గనులు మనకు అందించారు. అవే ఆధ్యాత్మిక గనులు. అటువంటి ఆధ్యాత్మిక గనులు కొంతకాలం కొనసాగాయి.
ఎట్లా? అనుభవించినటువంటి వ్యక్తి తన అనుభవసారాన్ని ఎదురుగున్నటువంటి శిష్యులకు పంచుతూ ఉంటే గురువు నుండి శిష్యులకి అనుసృతంగా అందించబడ్డాయి కాబట్టి వాటిని శృతులు అన్నారు. శృతులు అంటే సత్యవాక్యం. అయితే క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు వచ్చేసరికి మానవుడు ఇంద్రియలోలత్వం పెరిగి, భౌతికవాదం మత్తు పెరిగి, కుటుంబ వ్యవస్థ బలోపేతమై, వనరులు తగ్గిపోతూ ఉండి సమస్యలు పెరిగే టైంలో ఇంత విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపదను భావితరాలకు అందించాలి అనే తపనతోటి, ఆరాటంతో భావితరాలకు అందించాలనేటటువంటి ఆరాటంతో, తపనతోటి కృష్ణద్వైపాయనుల వారు, ఇదిగోండి ఈ భగవద్గీత పుస్తకం, కృష్ణద్వైపాయనుల వారు కోట్లాదిగా ఉన్నటువంటి మంత్రాల మొత్తాన్ని కంపోజ్ చేసి, క్రోడీకరించి, సంకలనం చేసి ఒక పెద్ద పుస్తకం మనకు అందించారు. అదే వేదం. అయితే అనంతంగా ఉన్నటువంటి మంత్రాలు అందరూ అవగాహన చేసుకోలేరు, అర్థం చేసుకోలేరు, అనుభవంలోకి పొందలేరు అనేటటువంటి భావంతో అనంతంగా ఉన్నటువంటి ఆ మంత్రాల యొక్క సంపుటిని పగలగొట్టాడు, విభజించాడు. వేదాన్ని విభజించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడని పేరు వచ్చింది. ఇంకా ఒక్క విషయం ప్రస్తావిస్తాను. ఏంటి ఈ భారతదేశం గొప్పతనం అనేది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మీరంతా తెలిసిన వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళకి చెప్పటం కూడా ఒక రకంగా సాహసమే. అయినా సరే నా ధర్మం ప్రకారం క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఎవరైతే ఆత్మదృష్టికి చేరతారో, అంటే భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని అధిగమించి ఆత్మదృష్టికి చేరినప్పుడు కనిపించేది మొత్తం కూడా భగవంతుడి ప్రతిరూపంగా గోచరిస్తుంది. అలా గోచరించగానే వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఒక ఆకారం ఉంటుంది. ఆకారానికి అనుగుణంగా ఇక్కడ నుంచి ఒక శబ్దం బయటకు వస్తుంది. అక్కడ ఎటువంటి ఆకారం అవుతుందో అటువంటి శబ్దం బయటకు వస్తుంది. బయట ఉన్నటువంటి ఆకారానికి అనుగుణంగా విశ్వశక్తితో పూరించబడ్డటువంటి ఈ దేహం నుంచి ఒక పవిత్రమైన శబ్దం బయటకు వస్తే దాన్నే మంత్రం అంటారు. అదే మంత్రం అంటే. ఆ విధంగా ఈ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటే ప్రాథమికంగా వాటిని సంహితాలు అన్నారు. ఆ తర్వాత వాటిని మనం స్వీకరిస్తాం, లోపలికి తీసుకుంటాం. వాటినే బ్రాహ్మణాలు అన్నారు. వాటిని మనలోకి ఆస్వాదిస్తాం. వాటిని ఆరణ్యకములు అన్నారు. అది నేను ఒకటే, వేరు కాదు అనే భావంతో పూర్తిగా ఒకటే ఉంది, 2 లేవు, రెండవది లేదనే భావన వస్తే దాన్నే ఉపనిషత్తు అన్నారు. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. రాబోయే 2 దశాబ్దాల తర్వాత ఇటువంటి మహానుభావుల యొక్క సంయుక్త కృషితోటి భారతదేశపు ఆధ్యాత్మిక సంపద ప్రపంచం మొత్తానికి వ్యాపించాలి అనేదే నా కోరిక. ఎందుకంటే సంస్థలు పెరుగుతున్నాయి, విధానాలు పెరుగుతున్నాయి. కానీ ఒక చిన్న ప్రమాదం ఏంటంటే ఆ విధానాల మొత్తాన్ని ఒక గూడు కిందకు తీసుకొచ్చేటటువంటి నాయకత్వం కావాలి. ఇవాళ ఇంతమందిని చూస్తూ ఉంటే ఒక రకంగా ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక విప్లవం వస్తుందనే భావన కూడా కలుగుతుంది నాకు. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక సంపదను బహుశా నేను అనుకోవటం, ప్రస్తుతం ఆధ్యాత్మికత ప్రారంభంలో ఉంది. ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మిక ఆకలి పెరుగుతుంది. ఆధ్యాత్మికత ఎక్కడ బయటకు వస్తుందంటే, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ఆధ్యాత్మికత బయటకు వస్తుంది. అవతార పురుషులు ఎక్కడి నుంచి వస్తారంటే, సమస్య ఉన్న చోటే అవతార పురుషులు కూడా వస్తుంటారు. సమస్య లేకపోతే వాళ్ళు రావాల్సిన పని లేదు కదా. కాబట్టి భారతదేశంలో సంపద ఉంది. ఈ సంపద ప్రపంచానికి అవసరం కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మిక సంపద ఉంది. ఈ సంపదను ప్రపంచానికి అందించేటటువంటి
చక్కటి సిపాయిల్ లాంటి ఒక సైన్యం కావాలి. అటువంటి సైన్యాన్ని తయారు చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తే మన పత్రిజీ గారు. వారిలో ఉన్నటువంటి ఒకే ఒక గొప్పతనం చెప్తాను నేను గ్రహించింది. కేంద్రీకరణం కాదు, వికేంద్రీకరణం కావాలని చెప్పి తనతో పాటు అందరినీ మాస్టర్స్గా తయారు చేసేటటువంటి విధానాన్ని అవలంబించినటువంటి వ్యక్తులే మన పత్రిజీ గారు. ఒక వ్యక్తి ఎదిగితే కేంద్రీకరణం జరుగుతుంది, అందరూ ఎదిగితే వికేంద్రీకరణం జరుగుతుంది. కేంద్రీకరణం ప్రకృతి విరుద్ధం, వికేంద్రీకరణం ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి పత్రిజీ గారి యొక్క సారథ్యంలో సంస్థలు కూడా కలిసి వారి నాయకత్వంలో ఒక అద్భుతమైన విధానం ప్రపంచానికి అందితే 2 దశాబ్దాల తర్వాత భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూడొచ్చు మనం, గ్యారంటీ. ఇకపోతే ఆధ్యాత్మికతను గురించి ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా ఆ రంగంలో ఉన్నారు కాబట్టి. నేను 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించేటప్పుడు జబ్బుల నివారణ కోసమే ప్రవేశించాను. 2015వ సంవత్సరం వరకు నాకు క్లారిటీ రాలే ఆధ్యాత్మికత మీద, ఎందుకంటే సరైనటువంటి మార్గదర్శకం లేకపోవటం వల్ల. 2015వ సంవత్సరం వచ్చేసరికి ఒక స్పష్టత ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి 5 మాటలే చెప్తాను. ఆధ్యాత్మికత అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీలోనికి నువ్వు పయనించడమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీ సహజ స్థితిని నీవు అనుభవించటమే, నీవెవరవో ప్రయోగపూర్వకంగా నిరూపించుకోవటమే. అది ఆధ్యాత్మికత అంటే. మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, పరధ్యానం అవుతుంది. మీ గురించి మీరు ఆలోచించుకుంటే అదే ధ్యానం అవుతుంది. పరధ్యానం వల్ల శక్తి హరించుకుపోతుంది, బంధాలు పెరుగుతాయి. ధ్యానం వల్ల శక్తి పెరుగుతుంది, బంధాలు కరిగిపోతాయి, సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. దాన్నే ముక్తి లేక మోక్షం అన్నారు. జీవిత పరమార్థం అంటే అదే, ఇంకేమీ లేదు. దీనికి నేను 2015వ సంవత్సరం వచ్చేసరికి ఘర్షణ పడుతూ వచ్చాను. ఘర్షణ. ఇందాక న్యూటన్ గారు చెప్పినట్టుగా పాత జన్మల సంస్కారాలు పోకపోవటం కావచ్చు, కొన్ని సిద్ధాంతాల్లో బలీయంగా ఇరుక్కొని పోవటం కావచ్చు, ఘర్షణ పడుతూ వచ్చా. కానీ మిరకల్స్ ఏమిటంటే 2015వ సంవత్సరం వచ్చేసరికి నా శరీరంలో ఒక చిన్న మిరకల్ జరిగింది. అదేమిటంటే 2014వ సంవత్సరం వరకు నేను కళ్ళజోడు వాడాను. 2015వ సంవత్సరం వచ్చేసరికి గుంటూరు జిల్లా కోటపకొండలో క్లాస్ చేసి విజయవాడ వెళుతూ ఉంటే వ్యాన్లో కూర్చొని పుస్తకం చదువుతున్నాను. కళ్ళకి కళ్ళజోడు లేకుండా చదువుతూ ఉన్నాను నేను. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటూ కొంచెం ఆశ్చర్యపడ్డా. తర్వాత అంతకుముందు కాన్జెనైటల్గా వచ్చినటువంటి రుగ్మతలని దశల వారీగా తగ్గిపోతూ వచ్చాయి. ఇంకొక చిన్నది ఏంటంటే, ఈ వీపు మీద నాకు ఒక ట్యూమర్ ఉంది, దాన్ని లిపోమా అన్నారు. అది హార్మ్లెస్ ట్యూమర్, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇది పెద్దదయ్యి మీకు అసౌకర్యంగా ఉంటే మాత్రం మీరు తీసేద్దాం, దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఒక అర్ధగంట గంటలో తీసేయచ్చు, ఒక పూట మాత్రం మీరు రెస్ట్ ఉంచాలన్నారు. 2018వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఒకరోజు సడన్గా లైట్గా జ్వరం వచ్చింది. ఇదేమిటి నాకు జ్వరం రావటమైంది అనుకున్నాను. తెల్లారి ఆ లిపోమా బాగా స్వెల్లింగ్ వచ్చింది, ఎర్రగా తయారైంది, పగిలిపోయింది, లోపల ఉన్నటువంటి పసు మొత్తం బయటకు వచ్చింది. లిపోమా 100% క్యూర్ అయిపోయింది. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, బిడ్డలారా, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి
ఇది సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఇదివరకంటే క్రీస్తు పూర్వం నాడంటే కొంచెం కష్టంగా ఉండే ఈ సాధనలు, కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందువల్ల ఇప్పుడు సాధనలు సులభం అవుతూ ఉన్నాయి. ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస, చాలా ఈజీ. దీన్ని పండితులు కొనసాగించవచ్చు, పామర్లు కొనసాగించవచ్చు, చిన్నపిల్లలు కొనసాగించవచ్చు, వృద్ధులు కొనసాగించవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇది. దీన్ని కరెక్ట్గా క్రమం తప్పకుండా కొనసాగించేటట్లయితే మీకు 5 వస్తాయి. ఒకటి, అన్నానికి కొరత ఉండదు, అమృతం వస్తుంది, ఆనందం వస్తుంది, అమరత్వం వస్తుంది, అనాయాస మరణం వస్తుంది. మళ్ళొకసారి చెప్పనా? 1 అన్నం, 2 అమృతం, 3 ఆనందం, 4 అమరత్వం, 5 అనాయాస మరణం. ఒక మాట చెప్తున్నాను, హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, మనకు ట్యూబులు పెట్టించుకోవాల్సిన పని లేదు. మెడిటేషన్లో కూర్చొనే, ఇందాక మరి సోదరు చెప్పారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆ బాడీని రిలీజ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే వాలంటరీ డెత్ అంటారు, అనాయాస మరణం అంటారు. అదే ముక్తి లేక మోక్షం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పత్రిజీ గారి యొక్క సారథ్యంలో, నేను అవసరమైతే పత్రిజీ గారికి వెన్నుదన్నుగా ఉండి ఆయన యొక్క కార్యక్రమాల్లో ఎంతవరకైనా నేను ముందుకెళ్ళగలుగుతాను. నాకు కావాల్సింది ఏంటంటే విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపద వృధా కాకూడదు. భారతదేశంలో విలువైన సంపద ఉంది, ఇది వృధా కాకూడదు. వారు ఆల్రెడీ దశాబ్దాల తరబడి ఈ మార్గంలో ఉండి కొన్ని లక్షల మందికి మార్గదర్శకం చూపారు. దేశ విదేశాల్లో కూడా చాలా శాఖోపశాఖలుగా విస్తరించింది. పత్రిజీ గారితో పోలిస్తే నేను ఒక చిన్న అణువునే, అదొక స్మాల్ సెక్టార్ నాది అంతే. ఏదో కొద్దిమంది క్లాస్ చేసుకుంటూ వాళ్ళ జ్ఞానం ఇస్తూ వాళ్ళతో పాటు నేను కూడా పరిణతి చెందుతూ ముందుకెళ్తున్నాను. కానీ 4 గోడల మధ్య కూర్చొని ఒక 50 మందికి 60 మందికి ఇచ్చినంత మాత్రాన సిగ్నిఫికెంట్ చేంజ్ రాదు. ఇది సామూహికంగా ఒక వందల వేల లక్షల మందికి అందాలి. అలా అందటానికి చక్కటి వేదిక తయారు చేసినటువంటి మహానుభావులే పత్రిజీ గారు. ఈరోజు వారితో కలిసి గురు పౌర్ణం సందర్భంగా, అందుకే వేదవ్యాసుల వారిని నేను ప్రస్తావించడం జరిగింది. వేదవ్యాసులు గారు నన్ను కొంచెం ప్రేరణ కలగజేసిన వ్యక్తులలో 4-5 ఉన్నారు. స్వామి అభేదానంద, ఆ తర్వాత సత్యసాయి బాబా వారు, దాంతోపాటుగా ప్రత్యక్షంగా సంబంధంతో ఉంటూ కార్యక్రమాల్లో ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పత్రిజీ గారు కూడా నాకు మార్గదర్శకమే. సో ఈరోజు మీ అందరితో కలిసి మీతో కొద్దిసేపు ఈ యొక్క విషయాల్ని పంచుకునే అవకాశం కల్పించినటువంటి పత్రిజీ గారికి పాదాభివందనం చేస్తూ, మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు మల్టిపుల్స్లో మళ్ళా సాధకులను తయారు చేసి, పత్రిజీ గారి యొక్క కళలు ఏమిటంటే ధ్యాన భారత్ అన్నారు, ధ్యాన జగత్ అన్నారు. ఆ ధ్యాన భారత్కి ధ్యాన జగత్కి మీరందరూ కూడా మూలస్తంభాలు కావాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరినీ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు. వాస్తవానికి నేను ఈ ఇటీవల కాలం వరకు ఈ ఛానల్స్ ముందుకు రాలేదు, అవకాశం కూడా రాలేదు. కానీ మా గురూజీలంతా ఒకసారి కూర్చున్నప్పుడు స్పాంటేనియస్గా, యాదృచ్ఛికంగా, ఆటోమేటిక్గా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది. అదేమిటంటే 2019లో మనం ఏదో ఒక ఛానల్ ముందుకు వెళ్తామని చెప్పి మా గురూజీలతో నేను కాకతాళీయంగా అన్నాను. అది పత్రిజీ గారి ద్వారా ఆ కళ నెరవేరింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో వెజిటేరియన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు నేను అక్కడికి రావటం, స్వామీజీ గారిని చూడలేకపోయాను కానీ ఉదయం ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. ఆ తర్వాత స్వామీజీ గారు ప్రత్యేకంగా నన్ను ఆదరించి, ఆహ్వానించి, హక్కును చేర్చుకొని
కొన్ని ముఖ్యమైన టాపిక్ల గురించి ఛానల్లో మీరు తప్పనిసరిగా సందేశం ఇవ్వమని ఆదేశించడం జరిగింది. ఇక్కడే ఉన్నారు శాస్త్రి అని చెప్పి ఆ బాబు, ఇద్దరు కెమెరామాన్లు వచ్చి కొన్ని టాపిక్ల గురించి నా రికార్డింగ్ చేయటం జరిగింది. వాస్తవానికి అది వేరే చోట అయితే చాలా ఖర్చు అయ్యేది, కానీ మా ఆత్మీయులు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి పత్రిజీ గారు నాకు అవకాశం కల్పించారు. ఆ ఛానల్ ఎక్విప్మెంట్ చాలా బాగుంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. నేను కొన్ని స్టూడియోలకు వెళ్ళి రికార్డింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ నేను ఆశించిన మేరకు, ఊహించిన మేరకు ఎక్విప్మెంట్ లేదు. కానీ పిరమిడ్ ఛానల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి రికార్డింగ్ అయితే కొన్ని సంవత్సరాల తరబడి దాన్ని రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. సో నాకు ఆ అవకాశం కల్పించినటువంటి పత్రిజీ గారికి శ్రీ సత్యసాయి ధ్యాన మండలి తరఫున హృదయపూర్వక పాదాబంధనం చేస్తున్నాను. జై గురుదేవ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.